అలా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ఎటువైపు మొగ్గు చూపుతారు? ప్రజలు ఒకటే ఒక విధంగా ఈరోజు నవీన్ యాదవ్ వైపే చూస్తున్నారు. జూబ్లీ హిల్స్లో అంగరంగ వైభవంగా ఎంతో సమస్య పేదలకు న్యాయం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు వివిధ సేవా కార్యక్రమాలలో వాళ్ళ కుటుంబం అంతా మమేకమై ప్రజల ఆలోచన విధానాలకు 40 ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను మాకు ఈ అవకాశం వచ్చింది. మేము స్వచ్ఛందంగా ఓట్లేసి 1,00,000 పై మెజార్టీతోని నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుందామనే కృతనిశ్చయంతో ప్రజలు డిసైడ్మెంట్ అయి అంగరంగ వైభవంగా మన నవీన్ యాదవ్ గారిని గెలిపించి అసెంబ్లీలో కూర్చుండబెడదామని జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు వీళ్ళిద్దరు ప్రచారంలోకి భాగస్వాములు అయితా ఉన్నారు. మేమే ఇక్కడుండి దగ్గరుండి బీఆర్ఎస్ గెలుస్తది. భారీ మెజార్టీతో గెలుస్తది. ఇక్కడ మేమే నిలబడ్డట్టుగా ప్రచారం చేయబోతాం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆ ప్రభావితం ఏమన్నా చూపుతారంట? గత ఎన్నికల్లో చెల్లని పైసలైనటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు ఈ ప్రభుత్వాలు ఈ వ్యవస్థలంతా ధ్వంసం చేసి పేద ప్రజలకు చెందవలసినటువంటి వనరులన్నీ లక్షలాది కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈరోజు అక్కడి జిల్లని ఈ రాష్ట్రంలో చీకొట్టినటువంటి వ్యవస్థను మళ్ళీ ఇక్కడే బై ఎలక్షన్లో ఇది కావాల్సుకొని రాలేదు. ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయి అందువలనే చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని మళ్ళీ అసెంబ్లీలో ఎట్లా కూర్చుండబెట్టి ఈ నియోజకవర్గానికి ఏమి సేవ చేస్తున్నారు? గతంలో మీ పరిపాలన 10 సంవత్సరాలు దోసుక తిని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిళ్ళు. మీరు ఇక్కడ మీ ఆటలు ఇక చెల్లబోదు. ఇక్కడ ఉన్నది మంచి సేవా తత్పరుడు, ప్రజల గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అనే వ్యక్తి యువకుడు. ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బస్తీలను పోరాటంలో చేసి ఆయనను అంగరంగ ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ఆయనకు ఆశయంతో ముందుకు పోతున్నాడు. ఆయన బ్రహ్మాండంగా గెలవబోతున్నాడు. కేటీఆర్, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ చెల్లది ఈ నియోజకవర్గంలో అని మేము చెప్తున్నాం. హైదరాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా చాలా చైతన్యవంతమైన వాళ్ళు. వాళ్ళు ఎవరికి ఓటేయాలో తెలుసు. గతంలో బీఆర్ఎస్ని ఏ విధంగా గెలిపించారో ఇప్పుడు కూడా ఆ విధంగానే గెలిపిస్తారనే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా. వీటి మీద ఏమంటారు? అప్పటి ప్రభుత్వం భయపడి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ వినియోగించుకొని అక్రమంగా గెలిచిండు. ఇక ఇప్పుడు రేవంత్ అన్న పరిపాలనలో ఈ ప్రజాపాలనలో అలాంటి ఏం చెల్లకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సేవ చేసుకుందామనే మంచి మనసుతోని ఈ నియోజకవర్గంలో ఎదురు చూస్తున్నారు. ఎగిరేది జూబ్లీహిల్స్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే. నిన్న సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కన్నీళ్లు తుర్చే బాధ్యత జూబ్లీహిల్స్ ప్రజలది, మీరే బంధుమిత్రులై రావాలి అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ ఉంది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? గతంలో 10 సంవత్సరాలు మీ సునీతమ్మ గారి భర్త అయినటువంటి వ్యవస్థలన్నింటినీ చూసిండు కాబట్టి, మీరు కూడా చేసింది కాబట్టి, ఇక నుంచి వెళ్ళి కొత్తగా నాంది పలకడానికి మీ ముసరి కన్నీరు ఇక్కడ కారది. ఇదిలో ఉన్నటువంటి యువకుడు మంచి మేధాశక్తి ఉన్నటువంటి పరిపాలన సౌలభ్యం కోసం ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ ప్రజాపాలన దిశగా ఈ బస్తీలన్నీ చూస్తున్నాయి. ఈ బస్తీలో నవీన్ యాదవ్కే ఓటు వేయడానికి అందరూ ఏకవాక్య తీర్మానంతో తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది 11వ తారీఖు నాడు. కేసీఆర్ కూడా ప్రచారం చేయడానికి వస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ వస్తే జూబ్లీహిల్స్ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? అసలు కేసీఆర్ అనేటైనా ఇంతవరకు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే లేదు. ఆయన వ్యవస్థలను జీతాలు తీసుకొని ఇంట్లో పండుకుంటాడు, ఫామ్ హౌస్లో పండుకుంటాడు. ఆయన ప్రజా సమస్యలపైన ఎప్పుడు స్పందిస్తాడు? ఆయన రాజరిక పరిపాలన లెక్క ఆయన తెలంగాణలో ఉన్నతమైనటువంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఈరోజు కొత్తగా జీతాలు తీసుకొని పేద ప్రజలు బస్తీల మాట ఇంతవరకు 10 సంవత్సరాలు ఎప్పుడైనా ఈ బస్తీకి వచ్చి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెట్టిండు ఆ మీటింగు? ఆయన ముఖం చెల్లిందా? ఆ చెల్లని ముఖం ఇప్పుడు ఎట్లా చెల్తుందని మేము అడుగుతున్నాం. వ్యవస్థలంతా నాశనం చేసి అధోగతి పాలన చేసి తినేందుకు తిండి లేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతుంది, ఒక పేద ప్రజలకు సన్న బియ్యం ఇవ్వబోతుంది, ఒక ఫ్రీ ఉచిత కరెంట్ ఇవ్వబోతుంది. ఏం చేసినావు నువ్వు? ఏం పరిపాలన చేసినావు? మొత్తం ఫామ్ హౌస్లో ఉండి ప్రజలకు అందుబాటు లేకుండా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ కుటుంబమే బతికింది తప్ప ప్రజలకు ఏనాడు కూడా కలవబోలేదు. కావున వాళ్ళ పేరు కూడా ఎత్తడం కూడా శోచనీయమని మేము కోరుకుంటున్నాం.